మార్కాపురం జిల్లా దోర్నాల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా ఆడబిడ్డలు నేను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొనే చేస్తా. ఏమమ్మా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నారు. చెప్పానా లేదా? ఇచ్చానా లేదా? మాట నిలబెట్టుకున్నానా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు. డబ్బులు కాదు, ఇచ్చిన మాట. పేదవాళ్ళ కష్టాలు చూసే ప్రభుత్వం. మా ఆడబిడ్డలు నేను స్త్రీ శక్తి అన్నాను. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈరోజు తక్కువగా వచ్చారు మీరు. నేను అడుగుతున్నా, నాకు మీరిచ్చే కానుక నేను ఎక్కడికి వస్తే అక్కడ మా ఆడబిడ్డలు కనబడిస్తే నాకు కొండంత ధైర్యం ముందుకు పోవడానికి. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే పనులు ఎప్పుడూ ఉంటాయి. మీలో చైతన్యం రావాలి. మగవారితో సమానంగా అవకాశాలు మీకు కూడా రావాలి. అందుకే నేను ఏ పని చేసినా ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మీలో చైతన్యం తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం 1,00,000 మందిని ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా మీకు తోచిన వస్తువులు తయారు చేసి మీరు తయారు చేసిన వస్తువులు ప్రపంచ మార్కెట్కి పంపించే బాధ్యత నాది. అదే సమయంలో ఎప్పుడో దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఇటీవల కష్టాల్లో ఉన్నారంటే 3 సిలిండర్లు మళ్ళా ఉచితంగా ఇచ్చాను. అవునా కాదా? ఆడబిడ్డల కష్టాలు తెలిసిన అన్నగా నా బాధ్యత నేను చేశాను. చెల్లెళ్ళుగా మీ బాధ్యత మీకుందా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. ఏమమ్మా ఉందా లేదా అని అడుగుతున్నాను. తమిళ రైతులకు అన్నదాత సుఖీభవ